గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇంటర్లో ఇది ఇప్పుడు వీసా కార్డ్ అప్లై చేయడానికి ఆప్షన్ వచ్చింది కదా. ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళకి 10 డేస్లో వీసా కార్డ్ వస్తుంది. కొత్త ప్రాసెస్ ఏంటో సేమ్ ప్రాసెసే కానీ చెప్తాను మీకు మళ్ళీ ఒకసారి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఇవన్నీ చేయాలి. అప్లై నవ్వు కొట్టాలి. ఇక్కడ ఫ్రీ అని వచ్చింది కదా, ఫ్రీ అని వచ్చిన వాళ్ళకి ఫ్రీగా వస్తుందంట 10 డేస్లో. ఆల్రెడీ నేను చేసిన కదా. ఓపెన్ చేసిన తర్వాత కొత్తగా రివ్యూ అడుగుతుంది. ఎలా అంటే మీకు చూపిస్తాను అండి. ఇట్లా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఏమి ఇవ్వాలంటే, మిగతా ప్రాసెస్ అంతా మీకు తెలుసు. ఇక్కడ వచ్చినప్పుడు ఏమి ఇవ్వాలంటే నా ప్లే స్టోర్లో రివ్యూ ఇచ్చింది ఉంటుంది కదా, చూపిస్తాను అండి. ఇక్కడ రివ్యూ ఇచ్చిన కదా రేటింగ్ ఇది, దీన్ని మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఆల్రెడీ నేను తీసుకొని మనము ఏదైనా ఇమేజ్ టు యూఆర్ఎల్కి కన్వర్ట్ చేసేది ఏదైనా ఒకటి వెబ్సైట్ మనం తీసుకోవాలి. ఓపెన్ చేసి ఏది ఆల్రెడీ నేను చేసిన కదా, సరే నేను ఫస్ట్ కనెక్ట్ చేసి చూపిస్తా. postimages.org అని కొడితే ఇక్కడ ఒక ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఇట్లా వస్తుంది ఇంటర్ఫేస్. చూస్ ఇమేజెస్ దగ్గర సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మనకు ఇది ఏదైతే ఆప్షన్ ఫ్రీ ఉంటే అది చేసుకోవాలి. అంటే మనకి ఈజీ ఉంటే అది ఓపెన్ చేసుకొని మనం స్క్రీన్ షాట్ తీసుకున్న ఇమేజ్ ఉంటుంది కదా, ఇది గూగుల్ రేటింగ్ ఇచ్చింది ఇది గూగుల్ రేటింగ్ ఇచ్చింది యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇది వస్తుంది, ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు దీని మీద ప్రెస్ చేస్తే మనకు ఈ ఆప్షన్స్ వస్తాయి. చెప్తా సారీ. దీని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉందా, షేర్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ కాపీ వస్తుంది. పోస్టింగ్ ఇమేజెస్ ఇది ఉంది కదా, ఇక్కడ లింక్ కాపీ చేయాలి. లింక్ మనకి కదా, ఇక్కడ వచ్చిన కాడ మనం అది ఆ లింక్ని ఇక్కడ కాపీ చేయాలి. కాపీ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అంతే, అంతకుమించి ఏం లేదు. సింపుల్. ఇలా చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే అయిపోతుంది. మీకు ఎలా వస్తుందో నేను చూపిస్తాను. ఇలా వస్తుంది. యూ హ్యావ్ ఆల్రెడీ అప్లైడ్ ఫర్ కార్డ్ అని వస్తుంది. నేను ఆల్రెడీ అప్లై చేసిన కదా, అందుకని ఇట్లా వస్తుంది. మీకు మళ్ళీ చూపిస్తాను. ఆల్రెడీ అప్లై చేసిన కాబట్టి ఇట్లా వస్తుంది. యూ హ్యావ్ ఆల్రెడీ రెస్పాండెడ్, యువర్ రెస్పాన్స్ హ్యావ్ బీన్ రికార్డెడ్ అట్లా వస్తుంది. అంతే ఫ్రెండ్స్, పెద్ద కష్టమేం లేదు. చేసుకోండి, అప్లై చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఏమైనా డౌట్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.